మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంకటహర చతుర్థి. రోజు రాత్రి 7 తర్వాత మందార ఆకుతో ఇలా చేస్తే చాలు నోట్ల కట్టలు వచ్చి పడతాయి. కోట్ల వర్షం కురుస్తుంది. కష్టాలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే మందార ఆకు అంత గొప్పది. మందార ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. దరిద్రాలు పోతాయి. మందార ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. మందార ఆకు మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. మన తలరాతను మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి సంకటహర చతుర్థి రోజు మందార ఆకుతో ఇలా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతి నెలలో సంకటహర చతుర్థి వస్తూనే ఉంటుంది. కానీ దేని శక్తి దానికి ఉంటుంది. అన్నిటితో కంపేర్ చేస్తే ఈ సంకటహర చతుర్థి కొంచెం ఎక్కువ పవిత్రతను, శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా ఆ ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. గణపతి అనుగ్రహంతో ధన ద్వారాలు తెరుచుకొని కావలసినంత ధనం వస్తుంది. సంపాదన కూడా పెరుగుతుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజున మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం మహాగణపతియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది. దానిని సులభుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సకల సద్గుణవంతుడు ఆ రాజు. అలాగే గొప్ప దానశీలి, భక్తిపరుడు. ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమిత్ర, మహాపతివ్రత. భర్తకు అన్ని విషయాలలోనూ సహకరిస్తూ ఉండేటటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇల్లాలు. ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క పూజలను చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు. ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనేటటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు. ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు. అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి, రాజా, నీవు ధన మదంతో నిండిపోయి ఉన్నావు. నీవు భిక్ష కోసం వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహసించావు కదూ. ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దులాగా మారి నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు. అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి సుమిత్ర ఎంతో కోపం తెచ్చుకొని, ఓ విప్రుడా, ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావు. అందుకుగాను నీవు కూడా యుక్త విచక్షణ తెలియనటువంటి కంచర గాడిదవై పోదువుగాక అంటూ తిరిగి శమిస్తుంది. ఇక మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది. మహారాణి, నన్ను విప్రుడినని కూడా చూడకుండా శపించావు కదూ. నీవు ఒక చండాలురాలివిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుదువుగాక అంటూ ఆ రాజపత్ని సుమిత్రకు శాపాన్ని ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం శాపాలు ఇచ్చుకొని వారి వారి శరీరాలను వదిలేస్తారు. సులభ మహారాజు నాగలికి కట్టుబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు కంచర గాడిదగా మారిపోతాడు. రాజపత్ని సుమిత్ర దరిద్రం అనుభవించేటటువంటి ఒక చండాలురాలిగా మారిపోతుంది. ఒకనాడు చండాల స్త్రీగా మారినటువంటి సుమిత్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం. ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది. చండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ప్రతినిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి
తిరిగి వెళ్తూ ఉండేవారు. అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించి ప్రార్థన గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. అలా ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. ఆ రోజు ఆ ఊరిలో ప్రళయ భయంకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది. ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రమం కోరింది ఆ చండాల స్త్రీ. అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు. ఇక ఆ చండాల స్త్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది. ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటలో నుండి కాలనటువంటి ఒక గడ్డి పరక వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి గజానుడి పాదాల మీద పడుతుంది. అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచెర గాడిదగా శపించబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోనికి వస్తాడు. అదేవిధంగా ఎద్దుగా శపించబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికే వస్తాడు. ఆ ఎద్దు మరియు గాడిద చలిమంట కోసమే ఆ చండాల స్త్రీ ప్రోగు చేసినటువంటి గరిక మోపు మీద పడి తినటం ప్రారంభిస్తాయి. గడ్డి తినటంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికెలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడతాయి. ఈ గాడిద ఎద్దును చూసి చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాలానికి కోపం వస్తుంది. తాను సేకరించుకున్నటువంటి గరికను తినేస్తున్నటువంటి ఆ యొక్క ఎద్దు గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగొడుతుంది. తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది. కాసేపటికి వాన తగ్గిపోతుంది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాల స్త్రీని చూస్తారు. వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు. వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాలి స్త్రీ ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తటం ప్రారంభిస్తారు. అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు. వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు. పైనుండి గణపతి వీరు పడేటటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది. తనలో తాను ఇలా అనుకుంటాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇందుకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు కదా, అది కూడా నాకు ఇష్టమైనటువంటి ఈ సంకటహర చతుర్థి నాడు చేశారు. అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు. వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తినైతే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు. అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు. వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారు ముందుకు వస్తుంది. ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు తపస్సంపన్నులు చూస్తారు. వారు గణపతి దూతల దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ ఎద్దుకు గాడిదకు ఈ చండాలికి అసలు ఇలాంటి దివ్య దేహాలు ఎలా వచ్చాయి? ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికి ఎలా లభించింది? మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం. మరి మాకు ఎప్పుడూ కూడా ఆ యొక్క గజాననుడి కరుణ లభించలేదే, మాకు ఎప్పుడూ లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు. యోగులారా, గజాననుడి యొక్క మహిమలను వర్ణించటం 1000 తలలు ఉన్నటువంటి ఆది శేషుడికి కూడా సాధ్యం కాని పని. నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ ఒక్క వేద మంత్రాలతో ఎవరినైతే స్తుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించటం ఎవరికీ సాధ్యం కానటువంటి పని. అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దుర్వాంకురం. అందులోనూ ఈరోజు సంకటహర చతుర్థి. ఈరోజు దుర్వాంకురాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి ఫలితం అనంతం. అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది. వీరు ముగ్గురు తెలియక ఈరోజు గణపతిని దుర్వాంగురంతో స్తుతించారు, అనగా గరికపోసతో స్తుతించారు. అందుకే గణపతి వీరికి ముక్తి ప్రసాదించాడు అని తెలియజేసి వారిని తీసుకుని వెళ్ళిపోతారు.
అలా ఆ గాడిదకు, ఎద్దుకు, చండాలి స్త్రీకి గణేశలోకం ప్రాప్తిస్తుంది. ఆ విషయంలోనికి వస్తే ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో, ధనం కావాలని కోరుకుంటూ ఉన్నారో, ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారు, వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున పగటిపూట ఒక మందార ఆకును కోసి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉండే మందార చెట్టు నుండైనా సరే మందార ఆకు కోసి తెచ్చుకోవచ్చు. లేదా ఇరుగింటి వారు, పొరుగింటి వారి చెట్టు నుండి అయినా ఆకు కోసి తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఆ ఆకును స్వచ్ఛమైన నీటితో కడిగేసి పూజ గదిలో వినాయకుడి ఫోటో ముందు పెట్టండి. పెట్టేసి అలా వదిలివేయండి. రాత్రి 7 గంటల వరకు అలా వదిలివేయండి. అలా వదిలివేయటం వలన ఆ మందార ఆకుకు మన కోరికలను నెరవేర్చగలిగే శక్తి వస్తుంది. మళ్ళీ రాత్రి 7 గంటల తర్వాత మీరు స్నానం చేసుకుని కానీ లేదా కాళ్ళు చేతులు కడుక్కుని కానీ పూజ గదిలోనికి వెళ్ళి ఈ మందార ఆకును తీయండి. తీసే ముందు గణపతికి ఒక నమస్కారం చేసుకోండి. తరువాత ఈ మందార ఆకును తీసేసి ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ పసుపును వేయండి. ఆ పసుపులోనే చిటికెడు కుంకుమను కలిపి వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్లో చీపురు పుల్లను వేసి ఆ పుల్ల సాయంతో ఈ మందార ఆకు మీద మీ కోరికను రాయండి. అంటే మాకు ఉన్న ధన సమస్యలు పోవాలని కానీ, లేదా మా సంపాదన పెరగాలని కానీ, ధనం బాగా కలిసి రావాలని, ఇలా మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికను రాయండి. అలా రాసిన కోరిక బయటకు కనిపించకపోయినా పర్వాలేదు. జస్ట్ ఆకుపైన లైట్గా చీపురు పుల్లతో రాయండి. అలా రాసింది కనిపించకపోయినా ఏమవ్వదు. ఇలా పైపైన కోరిక రాసేసి ఆ తర్వాత ఈ మందార ఆకుకు ధూపం చూపించండి. ఆ తర్వాత ఈ మందార ఆకును మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా ఒక పెద్ద వృక్షం దగ్గర పాతి పెట్టేయండి. అంటే మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ పెద్దది ఉంటుంది కదా, అలాంటి చెట్ల దగ్గర పాతి పెట్టండి. అలాంటి పెద్ద చెట్ల మొదట్లో పాతి పెట్టేయండి. సంకటహర చతుర్థి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. అంటే కోట్లు వచ్చి పడతాయని చెప్పలేం, కానీ తినడానికి లోటు లేకుండా ఉండగలుగుతారు. ఇంటికి బట్టకు లోటు రాదు. కోరికలు అనేవి తప్పక తీరిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. కనుక మందార చెట్టు పరిహారం చేసుకోండి. ముఖ్యంగా అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుభవం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ మందార చెట్టు ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకుతో ఇలా చేయండి. ఇలా చేయటం వలన మీకు ఉండే ధన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. కావలసినంత ధనం వస్తుంది. ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది. కనుక మీరు కూడా ఈ మందార ఆకు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపే సంకటహర చతుర్థి, విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ సంకటహర చతుర్థి రోజు రాత్రి 11 లోపు పసుపు డబ్బాలో ఇది వేస్తే చాలు, మీకు ఉండే కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీకుండే బాధలు, దోషాలన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. చాలామంది ధన సమస్యల వలన, దరిద్ర బాధల వలన సతమతమైపోతూ ఉంటారు. ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతున్నాయని దిగులు పడిపోతూ ఉంటారు. ఇలా మీకు ఏ బాధలు ఉన్నా సరే సంకటహర చతుర్థి రోజు ఈ పరిహారం చేస్తే ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్లు పోతాయి. ఏమీ లేదు, ఈ వస్తువును పసుపు డబ్బాలో వేయండి చాలు. పసుపు అంటే గణపతికి ఇష్టమైన పదార్థం. పసుపును గణపతి స్వరూపంగా భావిస్తారు. అందుకే పూజల కోసము పసుపు గణపతిని తయారు చేసి పూజిస్తారు. పసుపును మనం పూజలకు వాడుతూ ఉంటాము. అలాగే వంటలలో కూడా వాడుతాము. ఎప్పుడైనా సరే పూజలకు వాడే పసుపును వేరేగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. వంటలకు వాడే పసుపును ఇంకొక డబ్బాలో ఉంచుకోవాలి. అంతేగాని వంటలకు వాడే పసుపును పూజలకు వాడకూడదు. ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపును కూరల్లో వేస్తాము. మళ్ళీ అదే పసుపును పూజలకు వాడకూడదు. అలా వాడితే పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఇక వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో సంకటహర చతుర్థి రోజు ఈ వస్తువును వేస్తే చాలు, మీకు ఉండే కష్టాలు, కన్నీళ్లు పోతాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి సంకటహర చతుర్థి రోజు పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ప్రత్యేకించి సంకటహర చతుర్థి రోజు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఒక 5 రూపాయల బిళ్ళను మరియు 5 యాలకులను వేస్తే చాలు.
కష్టాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, కన్నీళ్ళన్నీ పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. ఏమీ లేదు, ఈరోజు ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి. తీసుకొని ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ వస్త్రంలో 5 యాలకులను వేయండి. అలాగే ఒక 5 రూపాయల కాయిన్ కూడా వేయండి. యాలకులు చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక 5 యాలకులను వేయండి. అలాగే 5 రూపాయల కాయిన్ కూడా మన ధన సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. కనుక 5 యాలకులను మరియు 5 రూపాయల కాయిన్ క్లాతులో వేసి చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి. ఇలా వేయటం వలన మీకు ఉండే కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, బాధలు అన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. వారం రోజుల్లో తగ్గిపోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. మరి పసుపు డబ్బాలో వేసిన మూటలు ఏం చేయాలి అంటే వారం రోజుల తర్వాత తీసి ఏదైనా గుడిలో హుండీలో వేసేయండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ ఈ పసుపు డబ్బా పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.